బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ యాక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాయి శ్రేష్ఠ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నంబర్ 401, 2 BHK, 4 ఫ్లోర్, రెడ్డి కాలేజ్ రోడ్, ఇస్కాన్ టెంపుల్ దగ్గర, గుంటూరు. 1097 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల ప్లాట్ అమ్మబడు. అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర 30,93,000. వేలంలో పాల్గొనదలిచిన వారు 3,09,300 రూపాయలు ముందుగా డిపాజిట్ను చెల్లించి వేలంలో పాల్గొనాలి. బిడ్ పెంపు ధర 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హేలంపురి కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ యార్లగడ్డ రాఘవేంద్రరావు వద్ద సైబర్ నేరగాళ్లు సుమారుగా 42,50,000 వరకు కాజేశారని, మీరు ఫోన్ వీడియోస్ చూస్తున్నారని, డిజిటల్ చేస్తున్నామని, సుప్రీంకోర్టులో మీ మీద కేసు ఫైల్ అయిందని, దీని నుండి తప్పించుకోవాలంటే మీరు కొంత అమౌంట్ సమర్పించాలని దఫాలుగా అమౌంట్ వేయించుకున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని 1 టౌన్ సీఐ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు అప్రమత్తంగా ఉండండి. డిజిటల్ అరెస్టులు అంటూ ఏమీ లేవు. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కాల్స్ వచ్చినా వెంటనే పోలీసులు సంప్రదించండి. ఎవరూ మోసపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐదో తారీఖు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి డిజిటల్ అరెస్ట్ గురించి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇదేంటంటే ఏలూరులో ఉండే హేలాపురి కాలనీలో ఉండే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు యార్లగడ్డ రాఘవేంద్రరావు గారు అని చెప్పి, వీరు రిటైర్డ్ హెచ్ఎం. వీరు ఫ్యామిలీతో అక్కడ ఉంటారు, మాదేపల్లి హేలాపురి టౌన్షిప్లో ఉంటారు. అయితే వీరికి ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు 27వ తారీఖున కిందటి నెల ఒక కాల్ వచ్చింది. ఏంటి, మీ రాజ్కుమార్ అన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పేరు మీద, మీ ఆధార్ కార్డు మీద ఒక సిమ్ తీసుకున్నారు, దాంతో పోర్న్ వీడియోలు అవి అప్లోడ్ చేస్తున్నారు, మీ మీద క్రైమ్ రిపోర్ట్ నమోదైంది, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి గవర్నర్పేట పోలీసులు వస్తారు, మీ మీద సుప్రీంకోర్టులో కూడా మీ మీద వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి వీరిని భయభ్రాంతులు చేసి వీరి దగ్గర నుండి సుమారుగా 42 లక్షల రూపాయలు, 42,50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి దఫాలుగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. మీరు ఈ కేసులో బయటపడాలంటే మీరు డబ్బు కట్టాలని చెప్పి ఈయన్ని భయభ్రాంతులు చేసి డిజిటల్ అరెస్ట్ కింద మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వీరి దగ్గర నుండి తీసుకున్నారు. అయితే దీని మీద వారి ఫ్రెండ్కి తర్వాత ఆయన చెప్పడంతో వాళ్ళు 1930లో రిపోర్ట్ చేయడం, తర్వాత మోసపోయాయని తెలుసుకుని 1930లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 251/25 కింద ఐటీ యాక్ట్ మరియు 319 క్లాస్ 2
318 క్లాస్ 4 అండ్ 66 C66D IT యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఉపయోగించిన సెల్ ఫోన్ కానీ లేకపోతే ఇతర టెక్నికల్ ఆధారాల ఆధారంగా ఈ ముద్దాయిల గురించి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి మరియు ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడి జీవితకాలం సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు దానికి సంబంధించిన బ్యాంకుల్లో ఉంటే ఈ సైబర్ నేరగాళ్ళు దాన్ని గమనించి మీకు అనేక విధాలుగా ప్రలోభ పెడుతున్నారు. ప్రలోభ పెట్టి కొంతమంది టెలిగ్రామ్ ద్వారా, కొంతమంది సోషల్ మీడియా ద్వారా, కొంతమంది ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని దానేగూడెం దళిత గ్రామంలోని యువకుడిపై కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోయి కత్తులతో దాడి చేయడం వలన యువకులకు గాయాలయ్యాయి. వివరాలకు వెళితే ఏలూరు జిల్లా కైకలూరు మండలానికి చెందిన కొంతమంది యువకులు మరియు ఒక మహిళ రేషన్ కోసం వెళ్తుండగా అదును చూసుకుని కొంతమంది వేటకొరవులతో దాడి చేయడం వలన యువకులకు కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఒక్కొక్క వ్యక్తికి 16 కుట్లు పడినట్లు, అత్యవసరం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. యువకులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు దానేగూడెం ప్రజలు కైకలూరు బైపాస్ రోడ్ లో మరియు కైకలూరు మండల పరిషత్ ఆఫీస్ ఎదురుగా నిరసన తెలియజేశారు. నిందితులను మరుక్షణమే అరెస్ట్ చేయాలని, కేవలం పోలీసులు చోద్యం చేస్తున్నారని, కాపు సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే దళిత గ్రామాల్లో జరిగితే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించే వరకు వదలని పోలీసులు ఈ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులపై ఎందుకు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై పూర్తి వివరణ వచ్చే వరకు ఈ నిరసన విరమించేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా అక్కడ ఊరిగింపు జరిగినాయా, అక్కడ పోలీసులు ఆపేసి గొడవకు వచ్చారండి, గొడవలేరని చెప్పి మీదకి వచ్చారని. మీదకి వస్తే ఇంక వెనకాల ఇది పూర్ణవాళ్ళు కొడుకుడు ఇంకోటి కార్తీక్ అన్నోడు అక్కడ కుప్పు అన్నోడు నన్ను మధ్యలో లాగేసినా కొట్టేసి బ్లేడ్స్ మీద కోసేసారు. బ్లేడ్స్ మీద కోసేసి కింద పడేసి ఇక్కడ రాడ్డిచ్చుకొని కొట్టేశారు. రాడ్డిచ్చుకొని కొట్టిన తర్వాత అయిన సరే కింద అడిపినాడు కళ్ళు తిరిగి. తర్వాత మా అమ్మ నన్ను తీసుకొస్తే వస్తుంటే మా అమ్మ నేను చంపేస్తాడు అని చెప్పి పోలీసులు అన్నారు. తర్వాత మా ఊళ్ళందరూ వచ్చి నన్ను తీసుకొచ్చారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవలో భాగంగా ఈ రోజు ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా 7/9/2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేసి శుద్ది అనంతరం 8/9/2025 సోమవారం ఉదయం 9 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభించారన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమతి హోమం నిర్వహిస్తున్నట్లు, హోమంలో పాల్గొన్న దంపతులకు వీఐపీ దర్శనం అనంతరం వేదాశ్రేష్ఠం కల్పిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలిపారు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారి శనివారం అవడంతో ప్రాతకాలమే నిత్యార్చన కైంకర్యం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకి ఆర్జిత సేవగా స్వామివారికి ముఖమండపంలో పంచామృతాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అన్నీ కూడా వైఖానిక ఆగమ శాస్త్రబద్ధంగా చక్కగా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులకు విజ్ఞప్తి, రేపు 7వ తారీఖు అయినటువంటి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణ కార్యక్రమం ఉంది. చంద్రగ్రహణం ఉంది. కావున భక్తులు హనుమత్ హోమంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో గ్రహణం రోజున ఈ యొక్క ఆదివారం రావటం, స్వామివారి క్షేత్రంలో హనుమత్ హోమం జరగడం విశేషం. కాబట్టి ఈ హనుమత్ హోమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా గ్రహణ ప్రభావంతో పాటు వారి దశలు జరుగుతున్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందులన్నీ పోతాయని చెప్పి నమ్మకం. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా రేపు 7వ తారీఖు సెప్టెంబర్ 7 గ్రహణం కారణంగా ఆలయం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి ఆలయం కవాట బంధనం మూసివేయడం జరుగుతుంది. తిరిగి మరలా స్నపన తిరువంజనం, అదే రకంగా పుణ్యాహవాచనానంతరము స్వామివారి ఈ యొక్క మర్నాడైనటువంటి 8వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసుకున్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి ఉపాలయం అయినటువంటి శ్రీ అశ్వత్థ గణపతి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు 3500 మందికి అన్నప్రసాదన సందర్పణ కార్యక్రమం పిఎస్సి చైర్మన్ మరియు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించారు. వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శాసనసభ్యులకు శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. జై శ్రీ మావులమ్మ. భక్తుల విజ్ఞప్తి, చేతులు డస్ట్బిన్ లో కడుగుతారు.
తర్వాత వచ్చి భక్తులకి డస్ట్బిన్ లోంచి నీళ్లు కారణాలు అట్లా ఇబ్బందికరంగా అవుతుంది. తోటి భక్తులకి మనం ఇబ్బంది కలిగించకూడదన్న స్పృహ కలిగి ఉండాలి. అంచేత డస్ట్బిన్ పేపర్ ప్లేట్లు గ్లాసులు మాత్రమే డస్ట్బిన్ లో వేసి చెట్టు కింద డ్రమ్ముల దగ్గర నీళ్లు పెట్టాము. ఏలూరు జిల్లా పైకలూరులో దానిగూడెం కాలనీలో జరిగిన దాడిని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ముండం సతీష్ కుమార్ ఖండించారు. ఏలూరు నగరంలోని సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జీవించేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ కాస్ట్లపై ఎన్నో దాడులు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సహృద్భావంతో జీవించాలని రాజ్యాంగం హక్కు కల్పించిందన్నారు. దళితులు ఎదురు వచ్చారనే భావనలో కొంతమంది జనసేన పార్టీకి చెందిన కాపు కులస్తులు దాడి చేయడం అమానుషమన్నారు. ఏది ఏమైనప్పటికీ సకాలంలో పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించి జరిగిన దాడిపై విచారణ చేసి దోషులను పట్టుకున్నామని చెప్పడం హర్షణీయమన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు పట్టణం దానగూడెంలో నిన్న జరిగినటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ సమాజంలో అయితే రాజ్యాంగబద్ధంగా పౌరులందరూ సమానంగా ఉండాలని తెలియజేస్తున్నారు, అలా కాకుండా మనువాదు ప్రకారం కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి నేటి ఆంధ్రప్రదేశ్ పౌరులు తయారవుతున్నారనే దానికి విచారించవలసిన విషయం ఏర్పడుతుంది. మరి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కులదాడులు జరుగుతున్నాయి అనడానికి ఏమాత్రం వెనకం చేయవలసిన అవసరం లేదని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈస్ట్ గోదావరిలో చూసుకున్నా నేడు ఏలూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇలాంటి కుల వివాదాలు తీసుకొస్తుంటూ బాధించదగ్గ విషయంగా తెలియజేస్తున్నాము. మరి దానగూడలో జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవని త్వరగా పోలీసు వారు స్పందించారు. దాని వారికి తీవ్రంగా నష్టం జరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ పట్ల పోలీసు వాళ్ళు స్పందించి మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి మరి అధికారులు తెలియజేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. దాడి చేసినటువంటి వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో మరి ఇందాక మేము హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాము అజయ్ అన్న కుర్రవాడిని. మరి అతను చెప్పాడు, అయ్యా నేను రేషన్ షాప్కి వెళ్ళి వస్తుంటే ఊరేగింపుకి వస్తున్నారు, మమ్మల్ని చూసి మరి మాపై దాడులు చేశారని చెప్పారు. మరి వాస్తవాలని అక్కడ ఎరగాలి. వాస్తవాలని పోలీసు వారు గ్రహించి మరి తక్షణమే వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత మరి పోలీసు మీద ఉంది. ఈ విషయంలో రెవెన్యూ వారు కూడా స్పందించి వీళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఏదైతే కాంపన్సేషన్ ఉందో తక్షణమే మరి ఇప్పించి న్యాయం చేయాలని మరి తెలియజేస్తున్నాము. అలా జరగని పక్షంలో మరి జాతిని అంతనే ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి వెనకడమని ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి తెలియజేస్తున్నాము. మరి భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూనే ఉంటామే తప్ప. అందరికీ నమస్కారం. ఈనాటి మీడియా సమావేశం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు గొల్ల కిరణ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాలమహాల్ జిల్లా అధ్యక్షుడిని. నిన్న కైకలూరులో దానాగూడెం ఉన్నటువంటి గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం మాలల మీద గడిచిన కాపు సామాజిక వర్గం నాయకులు, జనసేన పార్టీ ఉన్నటువంటి కాపు సామాజిక నాయకులు కావచ్చు, బహుశా వీళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వకంగా మాలని ఎదుగుదలను చూడలేక సుదీర్ఘంగా గత సంవత్సరం నుంచి కూడా ఈ మాలను ఏదో రకంగా మాలల మీద కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ ఇలా దాడులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గ్రామంలో శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారు. వాళ్ళకి నేను నిన్నకాక మనం చూస్తా ఉన్నా అనకాపల్లి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్కడ ఇదే జనసేన నాయకులు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎరువులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రైతుపోరు బాట కార్యక్రమం 9వ తేదీన ఏలూరు ఫైర్ స్టేషన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. అనంతరం ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మావులపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ రైతులను మోసం చేసి గద్దె ఎక్కిన ఈ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, మొదటి సంవత్సరం అన్నదాత సుఖీభవ పేరుతో కుచ్చుటోపీ పెట్టిందని, వీటన్నిటికీ నిరసనగా సెప్టెంబర్ 9వ తేదీ జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఆర్డీఓలను కలవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొంటారని తెలియజేశారు. అన్నదాత పోరును రైతులు గండగా డౌన్ డౌన్ చంద్రబాబు యూరియా ఇవ్వని ప్రభుత్వాన్ని మేడం మీరు ఇటరండి మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట అనే ఒక కార్యక్రమంపై 9వ తారీఖు జరిగే భారీ ఊరేగింపు ధర్నా, ఆర్డీఓ గారిని కలవటం, ఈ అంశాలపై ఇక్కడ మీడియా మిత్రులతో మాట్లాడటం జరుగుతుంది. ముందుగా వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి, చంద్రపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు గారికి, ఇతర పార్టీ ముఖ్య నాయకులందరికీ ఈరోజు ఈ పత్రికాముఖంగా నమస్కారం చెప్తాను. ఈ నెల 9వ తారీఖు ఏలూరు ఆర్డీఓ పరిధిలో మా రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు 4 నియోజకవర్గాల రైతన్నలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి భారీ ఊరేగింపుతో ఆర్డీఓ గారిని కలిసి ఈ రైతన్నలు పడుతున్న ఇబ్బంది, ఈ క్రాప్ సమస్య తదితర అంశాలపై వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రైతన్నలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు చదువుకోవాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన కేంద్రంతో పోరాడి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకుని 17 కాలేజీలు నిర్మాణం మొదలు పెడతాం జరిగింది. అందులో 5 కాలేజీలు పూర్తయి గత ప్రభుత్వ హయాంలోనే ఆ వాటికి విద్యార్థులు జాయిన్ అవటం, సీట్లు అలాట్ చేయటం, ఆ క్లాసులు జరగటం మొదటి సంవత్సరం కూడా జరిగింది. దానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిపిపి విధానంలో వీటిని ప్రైవేట్ పరం చేయడానికి ఆల్రెడీ కేబినెట్ ఆమోదం పొంది ఉన్న పేద విద్యార్థులకి చదువుకునే అవకాశం లేకోకుండా చేయటం జరిగింది. దీనిపై ఏలూరులో త్వరలోనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.